హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు కూల్ ప్యాడ్ మ్యాక్స్ A8 అన్బాక్స్ చేసి దీన్ని రివ్యూ ఇవ్వబోతున్నాను. ఈ మొబైల్ మనం తీసుకోవచ్చా లేదా, ఈ మొబైల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, వేరే మొబైల్స్ తో ఇప్పుడు వచ్చిన వివో V5, ఒప్పో F1s తో కంపేర్ చేసుకుంటే ఈ మొబైల్ మనం తీసుకోవచ్చా లేదా అని చెప్పి చెప్పబోతున్నాను. హాయ్ వ్యూవర్స్, నా పేరు నాని ప్రభాకర్, మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. సో చూడొచ్చు ఫ్రెండ్స్, సో ఇదే కూల్ ప్యాడ్ మ్యాక్స్ A8 బాక్స్. సో ఇది మనం చూసినట్టయితే దీన్ని చాలా స్ట్రాంగ్ గా డిజైన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ కూల్ ప్యాడ్ అని ఇక్కడ బ్రాండ్ ఉంది. అలాగే ఇక్కడ వచ్చేసరికి మోడల్ కూల్ ప్యాడ్ A8 అని చెప్పి రాసుంది. సో ఇక్కడ చూసేసరికి మనకి సర్ వాల్యూ వచ్చేసరికి 1.2 హెడ్ సర్ వాల్యూ అయితే, అలాగే 0.69 బాడీ సర్ వాల్యూ. ఇది వచ్చేసరికి రోజ్ గోల్డ్ అనమాట. సో దీన్ని నేను ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి మీకు చూపించబోతున్నాను. సో మీకు మొబైల్ చూడడానికి ఈ విధంగా కనబడుతుంది. సో బ్యాక్ సైడ్ చూసినట్టయితే మనకి ఇక్కడ ఫింగర్ ప్రింట్ ఇవ్వడం జరిగింది. సో పైన కెమెరా ఇవ్వడం జరిగింది. కెమెరా వచ్చేసరికి 13 మెగాపిక్సెల్ ప్లస్ ఫ్లాష్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫ్రంట్ కెమెరా ప్లస్ సెన్సార్ ఇవ్వడం జరిగింది. సో ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అనేది దీనికి ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే దీంతో పాటు ఛార్జర్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది ఛార్జరు. సో ఇది వచ్చేసరికి ఇయర్ ఫోన్స్. సో ఇది వచ్చేసరికి సో ఇందులో మాన్యువల్ బుక్ ఇవ్వడం జరిగింది, గైడ్ లైన్ బుక్. మనకి ఈ బాక్స్ తో పాటు మనకి ఇయర్ ఫోన్స్ ప్లస్ ఛార్జరు, మొబైల్ రావడం జరుగుతుంది. సో బాక్స్ చూసినట్టయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో బాక్స్ ని పక్కన పెడదాం. ఇప్పుడు మొబైల్ అనేది ఆన్ చేసి చూద్దాం మనం. సో ఈ మొబైల్ వచ్చేసరికి డ్యూయల్ LTE సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇది డ్యూయల్ సిమ్ ప్లస్ మెమరీ కార్డు, అంటే హైబ్రిడ్ అనమాట. సో మనం వేసుకుంటే ఒక సిమ్ కార్డు లేదా ఒక మెమరీ కార్డు వేసుకోవాలి, లేదా 2 సిమ్ కార్డులు వేసుకున్నట్టయితే ఒక మెమరీ కార్డు అనేది వేసుకోవడానికి ఉండదు. సో దీన్ని హైబ్రిడ్ అంటారు. ఇందులో ఇంటర్నల్ మెమరీ అనేది 64 GB ఇవ్వడం జరిగింది. అలాగే ర్యామ్ అనేది 4 GB ఇవ్వడం జరిగింది అనమాట ఈ మొబైల్ కి. అలాగే ఇది 5.5 ఇంచెస్ స్క్రీన్ తో 401 PPI తో 1080p పిక్సెల్ తో రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఇది క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 617 చిప్ సెట్ ని దీనికి యూజ్ చేయడం జరిగింది. దీని ప్రాసెసర్ వచ్చేసరికి ఆక్టా కోర్ ప్రాసెసర్ ఇవ్వడం జరిగింది అనమాట. సో దీని బ్యాటరీ వచ్చేసరికి 2800 mAh బ్యాటరీ అనేది ఇవ్వడం జరిగింది. మొబైల్ చూడడానికి ఈ విధంగా ఉంది. సో మీకు సైడ్ మొత్తం చూస్తే కొంచెం స్లిమ్ గానే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇయర్ ఫోన్స్ పిన్ అనేది ఇవ్వడం జరిగింది. మనకు ఫ్రంట్ చూస్తే ఏ బటన్స్ ఇవ్వలేదు. బటన్స్ అనేవి మనకి డిస్ప్లేలోనే ఇవ్వడం జరిగింది. సో ఈ సైడ్ చూస్తే వాల్యూమ్ అప్ డౌన్ సైడ్ ఇవ్వడం జరిగింది. సో అలాగే ఇక్కడికి వచ్చేసరికి పవర్ ఆఫ్ ఆన్ కి బటన్, అలాగే లాక్ బటన్ కూడా అదే. సో ఇక్కడ వచ్చేసరికి సిమ్ స్లాట్ ప్లస్ మెమరీ స్లాట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. సో మొబైల్ చూడడానికి బాగానే ఉంది. దీని వెయిట్ వచ్చేసరికి 170 గ్రామ్స్. సో మొబైల్ చాలా హ్యాండీగా ఉంది, లుక్ వైజ్ గా కూడా చాలా అందంగా కనబడుతుంది. సో ఇప్పుడు ఈ మొబైల్ ని కెమెరా ఆన్ చేసి చూద్దాం. సో మీరు ఇక్కడ కెమెరా చూడొచ్చు. సో కెమెరా కూడా చక్కగానే ఉంది. అలాగే ఇప్పుడు ఫ్రంట్ కెమెరా ఆన్ చేసి చూద్దాం. సో ఫ్రంట్ కెమెరా చూసినా సో బాగానే ఉంది. సో దీంట్లో వచ్చేసరికి FM రేడియో ఫీచర్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మల్టీ టచ్ ఫీచర్ అనేది కూడా దీనికి ఉంది. సో 10 ఫింగర్స్ ని ఎట్ ఎ టైం మనం దీని మీద ఆపరేట్ చేయొచ్చు. అప్ టు 10 ఫింగర్స్ వరకు దీనికి మల్టీ టచ్ ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే అప్ టు 64 GB వరకు దీంట్లో మనం మెమరీ కార్డు యూజ్ చేయొచ్చు. మిగిలిన ఫీచర్స్ అన్ని బాగానే ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు 24,999 రూపీస్ దీని MRP అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో మీరు ఇప్పుడు కూల్ ప్యాడ్ అన్బాక్సింగ్ చూశారు కదా. సో ప్యాడ్ మ్యాక్స్ A8 ని తీసుకోవచ్చా లేదా అనేది గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో దీని పర్ఫార్మెన్స్ గురించి చూసుకుంటే ఫస్ట్ దీంట్లో మనం దీని ప్లస్లు ఏంటో చూసుకుందాం. సో దీని ముందుగా దీని ప్లస్లు ఏంటంటే డ్యూయల్ సిమ్ అవడం దీని ప్లస్, అలాగే డ్యూయల్ OLTE సపోర్ట్ చేస్తుంది. ఇది డ్యూయల్ OLTE అనేది కూడా దీనికి ప్లస్ కింద చెప్పుకోవాలి. అలాగే ఇది వచ్చేసరికి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ చిప్ సెట్ ని యూజ్ చేయడం జరిగింది. సో అది కూడా దీనికి ప్లస్ అని చెప్పుకోవాలి. అలాగే 5.5 ఇంచెస్ స్క్రీన్ లో 401 PPI తో ఫుల్ HD డిస్ప్లేతో, అంటే 1080p రెజల్యూషన్ డిస్ప్లే. సో అది కూడా దీనికి ప్లస్ అని చెప్పుకోవాలి. అలాగే మల్టీ టచ్ అప్ టు 10 ఫింగర్స్. సో అదొక ప్లస్ దీనికి.
చూసుకుంటే దీంట్లో ఇక 13 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, సో అది కూడా పర్వాలేదు, అది కూడా ప్లస్ అని చెప్పుకోవాలి. అలాగే చూసుకుంటే ఇంటర్నల్ మెమొరీ అనేది 64 GB ఇవ్వడం జరిగింది. సో అలాగే ర్యామ్ అనేది 4 GB ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా దీనికి ప్లస్ వచ్చేసరికి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, అది కూడా దీనికి ఒక ప్లస్ అని చెప్పుకోవాలి. ఇంకా చెప్పుకోవాలంటే ఇవే దీనికి ప్లస్ అని చెప్పుకోవాలి. ఇప్పుడు మైనస్ల గురించి చెప్పుకుందాం. సో మైనస్ల గురించి చెప్పుకోవాల్సి వస్తే దీనిలో స్నాప్డ్రాగన్ చిప్ సెట్ యూజ్ చేసినప్పటికీ 617 చిప్ సెట్ యూజ్ చేయడం దీనికి మైనస్ అని చెప్పుకోవాలి. 2800 mAh బ్యాటరీ ఇవ్వడం అనేది మరో మైనస్ గా చెప్పుకోవాలన్నమాట. తర్వాత ఇంకోటి వచ్చేసరికి దీని ఫ్రంట్ కెమెరా 5 మెగాపిక్సెల్ ఇవ్వడం జరిగింది. సో అది సెల్ఫీకి అంత క్వాలిటీగా అయితే ఏం అనిపించలేదు. సో సెల్ఫీ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ కెమెరా అనేది, అంటే ప్రెసెంట్ ఇప్పుడు ఉన్న మార్కెట్ లో చాలా కెమెరాస్ ఉన్నాయి, సో ఈ కెమెరా అంత సాటిస్ఫై అయితే అవ్వలేరు. సో బ్యాక్ కెమెరా 13 మెగాపిక్సెల్ ఓకే, నాట్ బ్యాడ్, బానే ఉంది. సో ఇది దీంట్లో ఉన్న మైనస్ అనమాట. కూల్ ప్యాడ్ మ్యాక్స్ A8 ఇప్పుడు ఈ మొబైల్ ని మనం తీసుకోవచ్చా లేదా అని మనం ఒకసారి విశ్లేషిస్తే దీని ఎంఆర్పి ప్రైస్ వచ్చేసరికి 25,000 పెట్టడం జరిగింది. ఎప్పుడైతే ఇది 25,000 పెట్టి ఈ ఫ్యూచర్స్ తో వచ్చినప్పుడు నేను ఒకటే అనుకున్నాను, ఈ అసలు కూల్ ప్యాడ్ అనేది అంత పెద్ద బ్రాండ్ అయితే ఏం కాదు, దీనికి 25,000 దేనికి పెట్టాలి అని నేను అప్పుడు అనుకున్నప్పుడు, రిలీజ్ అయ్యి ఇప్పటికి 5 months అవుతుంది. సో ఇది 15 అయితేనే తీసుకోవచ్చు అని నేను అప్పుడు అనుకోవడం జరిగింది. తర్వాత దీని ప్రైస్ అనేది మెల్లమెల్లగా డ్రాప్ అవుతూ తర్వాత 18,000 దాకా వచ్చింది. ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసరికి అమెజాన్ లో దీని ప్రైస్ వచ్చేసరికి 13,999 అనేది ఉంది, అంటే అరౌండ్ 14,000 అనేది దీని ప్రైస్ అనేది ఇప్పుడు ఉంది. సో ఇప్పుడు దీన్ని తీసుకోవచ్చా లేదా అనుకుంటే, ఇప్పుడు మనం మార్కెట్ లో మనం చూడొచ్చు వివో V5 కానీ ఒప్పో F1s కానీ రిలీజ్ అయినాయి. సో వాటితో కంపేర్ చేసుకుంటే దీన్ని ఖచ్చితంగా తీసుకోవచ్చు, ఎందుకంటే దానికన్నా దీని కాస్ట్ వచ్చేసరికి 4,000 ఇంకా తక్కువ. వచ్చేసరికి మార్కెట్ లో అవి 18,000 దాకా రన్ అవుతున్నాయి. సో వాటితో కంపేర్ చేసుకుంటే దీన్ని తీసుకోవచ్చు. ఇంకా వాటి చిప్ సెట్ వచ్చేసరికి మీడియాటెక్ అనేది యూజ్ చేయడం జరిగింది. దీని చిప్ సెట్ వచ్చేసరికి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ యూజ్ చేయడం జరిగింది. సో బ్యాటరీ పరంగా చూస్తే 3000 mAh బ్యాటరీ అయితే ఇది 2800 mAh బ్యాటరీ ఇవ్వడం జరిగింది. సో అక్కడ కొంచెం 200 వేరియేషన్ రావడంతో అదొక మైనస్ కింద చెప్పుకోవాలి. అలాగే దాని సెల్ఫీ కెమెరాకి వచ్చేసరికి ఒకదానికి 20 మెగాపిక్సెల్ కెమెరా ఇవ్వడం జరిగింది సెల్ఫీకి, వివో V5 కి. సో దాంతో కంపేర్ చేసుకున్నా అదొక మైనస్ అని చెప్పుకోవాలి. ఇంకా మైనస్ కింద చెప్పుకోవడానికి పెద్ద ఏం లేదు. సో ఇంకోటి వచ్చేసరికి రెజల్యూషన్, అసలు అవి వచ్చేసరికి ఆ ప్రైస్ కి ఆ రిజల్యూషన్ కి అసలు సంబంధం లేదు. స్క్రీన్ క్వాలిటీ వచ్చేసరికి PPI చూసేసరికి అది 260 280 మధ్యలోనే ఆగిపోవడం జరిగింది. సో ఇది చూస్తే మనకి 401 PPI ఇవ్వడం జరిగింది అనమాట. దాని PPI తో కంపేర్ చేసుకుంటే అసలు దీంట్లో మనం స్క్రీన్ చూస్తే స్క్రీన్ లో డాట్స్ అనేవి కనబడడం అనమాట, అంత థిక్నెస్ గా ఉంటుంది, క్లారిటీగా. సో ఆ విషయంలో చూసుకున్నా సరే చాలా పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది ఇది. అలాగే వాటితో కంపేర్ చేసుకుంటే ప్రైస్ విషయంలో కూడా చాలా తక్కువగా ఉంది. అలాగే వాటి స్క్రీన్ రెజల్యూషన్ తో కంపేర్ చేసుకుంటే అది ఫుల్ హెచ్డి స్క్రీన్ రెజల్యూషన్ కావు అవి. సో ఇది ఫుల్ హెచ్డి స్క్రీన్ రెజల్యూషన్. సో ఇలా కంపేర్ చేసుకుంటే వాటిని తీసుకోవాలి అనుకున్న వాళ్ళు చక్కగా దీనికి వెళ్ళిపోవడం బెటర్. కూల్ ప్యాడ్ ఏమీ పెద్ద బ్రాండ్ కాదు కదా అనుకున్న వాళ్ళకి వివో కావచ్చు, ఒప్పో కావచ్చు, అది కూడా మెల్లగానే ఇండియాలో ఇప్పుడిప్పుడే రావడం జరిగింది. అవి కూడా పెద్ద బ్రాండ్ అని అయితే నేను చెప్పను. మీరు నిజంగా బ్రాండ్కే వెళ్ళాలి అనుకుంటే ఆ ప్రైస్లో ఏది 18,000 బిలోలో బ్రాండ్కే వెళ్ళాలి అనుకుంటే శాంసంగ్ J7 ప్రైమ్కి వెళ్ళిపోండి, లేదంటే శాంసంగ్ ఆన్ 7కి వెళ్ళిపోండి. సో అది బెటర్ ఆప్షన్. ఈ వీడియో ద్వారా మీరు కూల్ ప్యాడ్ మ్యాక్స్ A8 గురించి తెలుసుకున్నారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలాగే యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే మీ సలహాలు సందేహాలు ఏమైనా కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.